మాట్లాడుతూ ఏదైతే కేంద్రం ప్యాకేజీలు ఇచ్చిందో అంటే నిధులు ఫండ్స్ ఇచ్చిందో అమరావతి ఫండ్స్ అమరావతికి, పోలవరం ఫండ్స్ పోలవరంకి కేటాయించారు కదా, అవి వాటి కోసమే వాడతాను, సంక్షేమ పథకాల కోసం డైవర్ట్ చేయలేను, ఎందుకంటే లోటు బడ్జెట్లో ఉంది కదా, సో మెల్లమెల్లగా డెవలప్ అయ్యే కొద్ది ఇన్కమ్ జనరేట్ అవుతుంది, ఆ విధంగా పథకాలు కూడా లేట్ చేయకుండా ఇస్తా అని చెప్తున్నాడు. ఆయన తీసుకున్న డెసిజన్ కరెక్ట్ అంటారా? చంద్రబాబు నాయుడు గారు ఏది తీసుకున్నా కూడా కరెక్ట్గానే తీసుకుంటారు. పేద ప్రజలకి వాళ్ళకి ఇవి ఇస్తా అన్నారు, ఇవి పథకాలు ఇస్తా అన్నారు. ఆయన ఏమన్నారో అది కంపల్సరీ చేస్తారు. పోలవరం కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది, ప్లస్ అమరావతి హై స్పీడ్లో జరుగుతూ ఉంది. అమరావతి బ్రహ్మాండంగా జరుగుతుంది, ఇబ్బంది ఏమి లేదు. వాళ్ళు అంటున్నారు పథకాలు ఏమి సరిగా పథకాలు ఇస్తా అని చెప్పారు, ఇప్పుడు ఏమో చేతులు ఎత్తేసాడు చంద్రబాబు అని చెప్పి ఈ విధంగా అంటున్నారు. చేతులు ఎక్కడెత్తారో చూపించమనండి. ఇప్పుడు చేతులు ఎక్కడెత్తారు? ఆయన ఇప్పుడే వచ్చింది 8 నెలలు అవ్వలా, బ్రహ్మాండంగా అన్నీ నడుస్తున్నాయి. నడుస్తూ ఉండగా ఎత్తేసారంటే ఇప్పుడు 5 సంవత్సరాల్లో ఎత్తేసింది వేరు వాళ్ళు. ఇప్పుడు ఇది గవర్నమెంట్లో బ్రహ్మాండంగా 8 నెలల్లో బ్రహ్మాండమైన డెవలప్మెంటు, పథకాలు ప్రతిదీ కూడా వాళ్ళు పింఛనిస్తున్నారు. 30 రేపు ఆదివారం వస్తే శనివారం నాడు ఇస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఏమి మైనస్ చేయలేదే, బ్రహ్మాండంగా చేస్తున్నారు. గవర్నమెంట్ బ్రహ్మాండంగా ఉంది, చాలా బాగా డెవలప్ అవుతుంది నాకు తెలిసిన మట్టుకి.